టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలను పేర్నమెట్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి సందర్భంగా పేర్నమెట్లో భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంతనూతలపాడు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో అడకా స్వాములు, భూమినేని రామాంజనేయులు, సిరిగిరి రుద్రయ్య, ఈదర విష్ణువర్ధన్, శ్రీనివాసులు, సిరిపురం వెంకట్రావు, పత్తిపాటి శ్రీనివాసులు, జనసేన నాయకులు కందుకూరి బాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్కు నివాళులర్పించారు. మనకి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంకొక పరిణామం అంటే బొమ్మలేని మురళి చేసి సత్కరించారు. అదేమంటే తెలుగుదేశం పార్టీ ఎన్నిపోటు పడిచింది అంటారు. వాళ్ళ నాన్నను చంపిన అతను తీసుకొచ్చి ఒక ఎంపీ చేసినట్టు అతను ఎన్నిపోటు పడిచాడా, ఎవరు పడిచాడు అనేది ప్రజలు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు 1000 కోట్లు ఫ్రాడ్ చేశారని కేసు పెట్టాడు. ఇటువంటి దుర్మార్గుడిని ఇంకనేమనాలి? స్కిల్ ఇవాళ లక్షల కోట్ల రూపాయలు జీతాలు సంపాదించుకున్నటువంటి స్టేజీ చంద్రబాబు నాయుడు ఒక స్టూడెంట్స్కి కల్పిస్తే ఇవాళ అతను చేసింది ఏంటంటే 5,000 రూపాయలు చేయటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ బెదిరించి తెలుగుదేశం పార్టీ ఇది చేసిందని చెబుతారు. మనం అందరికీ తెలుసుకొని ఈ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో వస్తే 5వ డివిజన్లో ఉన్నటువంటి ఇది ఉంది. 10 సంవత్సరం కూడా 28 సంవత్సరాలు అయింది మన ఎన్టీ రామారావు గారు చనిపోయి. ఎన్టీ రామారావు గారు ఏ పరిస్థితిలో రాజకీయాలకు రావాల్సి వచ్చిందో మన వాళ్ళందరికీ చాలామందికి తెలుసు. ఇప్పుడు వచ్చిన యువకులకు కూడా తెలుసు. ఎందుకంటే చాలా కష్టకాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో తినటానికి తిండి, ఉండటానికి నీడ, తాగటానికి నీళ్లు, కట్టుకోవడానికి బట్టలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉన్న టైంలో ఆయన రాజకీయాల్లో సినీ ఫీల్డ్లో మంచి పేరు తెచ్చుకొని భారతదేశంలోనే మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకొని ఆ రోజుల్లోనే ఆయనకి కోట్ల రూపాయలు ఒక సినిమా తీస్తే వచ్చేది. కానీ మనిషి అని పుట్టిన తర్వాత ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలి, జనం కోసం పనిచేయాలి అనే ఉద్దేశం మీద రాజకీయాల్లో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి రాక్షస పరిపాలన వస్తూ ఉంది. అందరూ రాజకీయాల్లో పేపర్లు చదువుతున్నారు. అలాగనే చదువుకు నిరుద్యోగంగా ఉన్న వాళ్ళకి నెలకి 4,000. ఏదైతే మనకు 70 నుంచి 82లో మన రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించేటప్పుడు ఎంత అధోగతముగా ఉందో 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి మార్చే సమయంలో 82లో పార్టీని పెట్టించి ఆనాడు కాంగ్రెస్ కూడా మట్టి కనిపించిన ఘనత ఒక ఎన్టీఆర్కే దక్కిందని చెప్పని తెలియజేస్తున్నాను. అదేవిధముగా ప్రపంచ వ్యాప్తిలో అభిమాన నటుడుగా, రాజకీయ నాయకుడిగా పేరు పొందిన మహానుభావుడు. మరి అదేవిధంగా మరి బడుగు బలహీన వర్గాల కోసము అనేక రాజకీయాలను తీసుకొచ్చి అనేక మందికి రిజర్వేషన్లు కల్పించి 20% చొప్పున, తర్వాత చంద్రబాబు గారిలో 34%, మరి ఆ యొక్క రిజర్వేషన్ ఈనాడు ఈ సైకో జగన్ 24%కి తగ్గించాడు. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి. మరి ఈ అవకాశం ఇచ్చినాక ధన్యవాదాలు విరమించుకుంటున్నాను. 28 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ మహానుభావుని మనం గుర్తుపెట్టుకున్నామంటే ఆయన చేసిన పాలన, ఆయన వ్యవస్థల మీద చేసినటువంటి పోరాటం ఈ రోజుకి 2 రూపాయల కిలో బియ్యం 2 రాష్ట్రాల ప్రజలు గుర్తుపెట్టుకొని ఈ రోజుకి అందిస్తున్నారంటే అది ఎన్టీఆర్ పుణ్యం. అదేవిధంగా రాక్షసుల మీద ఆయన చేసినటువంటి యుద్ధం మామూలుది కాదు. అందుకే మేము జనసేన పార్టీలు మీటింగ్లోకి వెళ్ళినప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు ఆయన పేరు ఉచ్చరిస్తూ ఉంటారు. ఆయన మనకి ఆదర్శం అని చెప్తూ ఉంటారు. ఆయన స్ఫూర్తి తీసుకొని ఈ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సమన్వయంతో ముందుకెళ్ళి చదువుకొనడి విద్యాధికుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే మొన్న సుధాకర్ అన్నారు, అంతకుముందు దారా సాంబయ్య అన్నారు, సురేష్ అన్నారు, సుధాకర్ బాబు అన్నాడు, ఈరోజు నాగార్జున అన్నాడు, రేపెవరో వెంకటేష్ అంటారు. అది కాదు, మనకి చదువుకున్నటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని, సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి విజయ్ కుమార్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి జనసేన పార్టీ బాధ్యతగా కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 3,500 మంది క్రియాశీలక కార్యకర్తలు 3,500 మంది క్రియాశీలక కార్యకర్తలు 4 మండలాల్లో జనసేన పార్టీకి ఉన్నారు. వారందరినీ సమన్వయపరుస్తూ ఉంటారు బాబు గారు ప్రతిరోజు. మేము బాధ్యతగా భావిస్తూ మేము గెలుపుకు కృషి చేస్తామని మరొకసారి వినియోగిస్తూ జై హింద్, జై ఎన్టీఆర్. జనసేన తెలుగుదేశాన్ని తర్వాత వచ్చి 2గా విడిపోయి పొత్తుల్లో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలిశాయంటేనే అందరూ ఐకమత్యంతో పనిచేస్తే
ఇక్కడ మెజారిటీ రావటం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత, దమనకాండ, అందరినీ దోచుకోవటం. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా అనునిత్యం అభద్రతాలో భావానికి లోనయ్యి బతుకుతున్నారు. ఈ బతుకు నుంచి విముక్తి పొందాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త అకుంఠిత దీక్షతో పనిచేస్తే వంగవీటి రంగా ఎన్టీఆర్కి నిజమైన నివాళి అర్పించినట్లు. దయచేసి మనసులో ఏమీ పెట్టుకోకుండా మీరు వైఎస్ఆర్సీపీకి గతంలో దాదాపు 2000 ఓట్లు వచ్చినాయి అంటే అది వాళ్ళ బలం కాదు, మన చీలిక వల్ల వచ్చిన బలం వైఎస్ఆర్సీపీ పార్టీకి. మన చీలికే వాళ్ళకి బలం, అక్కడ బలమే లేదు. రేపు రాబోయే ఎన్నికల్లో మెజారిటీ సాధించుకోకపోతే నాయకత్వం తప్పు తప్ప నాయకులు తక్కువ కార్యకర్తలు తప్పు కానే కాదు. కానీ దయచేసి చాలా కొద్ది రోజులే ఉంది కాబట్టి దయచేసి అందరూ ఏకోన్ముఖులై ఒక పద్ధతిలో దీక్షతో రాజకీయంగా అందరినీ కలిసి అందరి దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పి పాతలు 83లో ఈ పార్టీని స్థాపించారు, తెలుగుదేశం పార్టీని. ప్రజలే దేవులు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ముందుకెళ్ళారు. ఆ నినాదాన్ని మనము ఈ సమయంలో ఇంకా కరెక్ట్గా దాన్ని మాట భాషలో అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు 28 సంవత్సరాలు అయినా కానీ ఈరోజు మనం ఇంత ఘనంగా ఆయన గుర్తు తెచ్చుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి పనులు అందరికీ తెలుసు. ఆయన తెలుగుదేశం పార్టీయే కాదు, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే ఎన్టీ రామారావు గుర్తొస్తారు, ఎన్టీ రామారావు అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తారు. అలాంటి మనిషి అతను. ఈరోజు ఆయన పరిపాలనలో ఎన్నో మంచి పనులు చేశారు కాబట్టి ఈరోజు ఇంత మనం గుర్తించుకుంటున్నాం. ఆయన మండల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రజల పాలన దగ్గరికి తీసుకొని వచ్చారు. పట్వారీ పటేల్ వ్యవస్థని రద్దు చేసి పెత్తందారితనం తగ్గించి ప్రజాస్వామ్యం తీసుకొని వచ్చారు. బడుగు బలహీన వర్గాలకి పక్కా గృహాలు కట్టించారు. అదేవిధంగా రైతులకి 50 హార్స్ పవర్ ఫ్రీగా ఇచ్చి, అదేవిధంగా తెలుగు గంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసి ఎంతో అభివృద్ధి చేశారు. సంక్షేమ కార్యక్రమాలు లెక్కలేని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. ఏంటిది చెప్పుకోదగ్గ 2 రూపాయల బియ్యం, కిలో బియ్యం. ఇవన్నీ మనం చెప్పాలంటే ఇది అసలైన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమము. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వర్ధంతి సందర్భంగా మనమందరం ఇక్కడ కూర్చొని ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకోవటమే కాదు, ఆయన బాటలో నిజంగా ముందుకెళ్ళాలంటే ఈరోజు ఇప్పుడున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తేవాల. అది ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్టు ఈ సందర్భంగా తెలియజే. ఆ రోజు మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఈరోజు ఇప్పుడున్న సందర్భంలో జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో, అభివృద్ధి ఎంత కుంటిపోయిందో, సంక్షేమము ఒక స్కీమ్ ఇస్తే 10 స్కీములు పక్కన పెట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకని మన రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన కలయిక అవసరము. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఏం షరతులు పెట్టకుండా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన మద్దతు ఇచ్చారు. అదేవిధంగా మనమందరం కూడా మనం చేయాల్సిన పని ఏంటిదంటే వచ్చే ఎలక్షన్లో కలిసి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని జనసేన గవర్నమెంట్ని తీసుకొని రావాలని ఈ సందర్భంగా మరి కోరుకుంటున్నా. పేర్నమెట్ట విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, నేను 15 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాను ఎమ్మెల్యేగా, ఇన్ఛార్జిగా. నా వంతు సహకారము, నా వంతు సేవ ప్రజలకి అభివృద్ధిలో, సంక్షేమంలో చేసిన విషయాలు మీ అందరికీ తెలుసు. సీఎం రిలీఫ్ ఫండ్లు, పార్టీలు అతీతంగానే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈరోజు పేర్నమెట్టలో మనము మెజార్టీ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఒకే పార్టీ మాదిరిగా పనిచేయాలనేది నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందుకని మన అందరము ఇరు పార్టీలని గౌరవించి గౌరవం పుచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకో. ఎందుకంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనకు మద్దతు ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం గౌరవించటం అది మన కనీస మర్యాద అనేది తెలియజేసుకుంటాం. అందుకని నా వంతు మాత్రం ఇద్దరిని కలిసిపోయి ముందుకు తీసుకునే విధంగా నా వంతు నేను కృషి చేసి ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ
మరి ఒకసారి ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలంటే రేపు చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన కార్యకర్తలు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఈ కళా ప్రాంగణం మీద ఎన్నో సంవత్సరాల తర్వాత పూర్వవైభవం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మన మిత్రుడు శ్రీనివాస్ పవన్ గారు చెప్పారు, ప్రతి 5 సంవత్సరాలకి ఈ నియోజకవర్గానికి ఎవరో వస్తారు వెళ్తారు, సూట్ కేసు సర్దుకొని వెళ్తున్నారే కానీ ప్రజల సమస్యలు ఎవరో తెలుసుకోవట్లా. అదే మన బిఎన్ విజయ్ కుమార్ గారు నిలబడి ప్రతి ఒక్కరికి ఏమి కావాలన్నీ సహకరించి, ఇందాక కర్జాడి శ్రీనివాసరావు గారు చెప్పారు, సీఎం ఫండ్ రిలీఫ్లు కానీ సిమెంట్ సీసీ రోడ్లు కానీ అన్నీ సహకరించి ఈ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశాడు. అదేవిధంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ విజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ అందరికీ ఒకటే విన్నపం, అందరూ కలిసికట్టుగా పాత ఏమన్నా వదిలేసి పూర్వవైభవంగా మళ్ళీ గెలిపించుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఎన్ విజయ్ కుమార్ గారు, సంతనూతలపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కందుకూరి బాబన్న గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. అందరూ స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జై తెలుగుదేశం జనసేన పార్టీ నాయకత్వం, విజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం. సో ఎలా ఉంది న్యూయార్క్? ఇరుకు వీధులతో విశాలంగా ఉందిరా. అచ్చరే చెల్లి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఎక్కడ మొదలయ్యాయో అక్కడే ఉన్నాయి. చెల్లికి డైమండ్ జ్యువెలరీ సెట్ తీసుకోవాలి, అమ్మకి కాసుల పేరు కావాలట, మా ఆవిడ కుట్టపూసలు అడిగింది, పాపకి పాపడి పిల్ల, ఓ మర్చిపోయాను, చెల్లికి వడ్డాణం కూడా తీసుకోవాలి. ఏం కావాలో తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కన్ఫ్యూజన్ దేనికిరా? డ్రైవర్ లెఫ్ట్ పోనీ. ఎక్కడికి వెళ్తున్నాం? నీ పేరులో ఉన్న ఆనందాన్ని నీకు పరిచయం చేయడానికి. అమ్మా థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి లీలారామా? చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని. ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది. అస్సలు కాదు. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి. హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు. మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి. 100% HUID గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో. థ్యాంక్ యూ అన్నయ్య. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.